కలవరబెట్టవచ్చు, నీ మనసుని హర్ట్ చేయొచ్చు, నీ ఆలోచనలను ఇబ్బంది పెట్టవచ్చు, నిన్ను చుట్టుముట్టుకోవచ్చు. కానీ నేనంటా ఉన్నా ఈరోజు ప్రభు వాక్యం కూడా అంటుంది, నేను దేవుని చేత శోధింపబడ్డ, ఎందుకు దేవుడు నన్ను శోధిస్తున్నాడన్నో నోటి నుంచి అన్నావా? అన్నారు ఎవరన్నా? ఏంది పరిస్థితులు ఏంది అని? హల్లెలూయా. ఎట్టి పరిస్థితులు అనకండి. నీకు వచ్చిన శోధన నీకు మేలే. చూడండి, చాలా మంది శోధన రాకుండా ప్రార్థన చేస్తారు, ప్రభా నన్ను శోధన పడకుండా. శోధన నీకు రావాలా? శోధన వస్తేనే నీకు జ్ఞానం వస్తుంది, శోధన వస్తేనే నీకు మెచ్యూరిటీ పెరుగుతుంది, శోధన వస్తేనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. శోధన వస్తేనే రోడ్డు మీద వెళ్తావు, కింద పడ్డాం, హల్లెలూయా, కాళ్ళు తలిగి కింద పడ్డావు. మళ్ళీ ఆ రోడ్లో వస్తావు, నువ్వు ఏం చేస్తావు? అక్కడ రాయి ఉంది, మళ్ళా పడితే ఏం చేద్దాం, పక్కకి వెళ్ళిపోతావు. అదే రాకపోతే జ్ఞానం కాదు. అందుకే ప్రభు మనని శోధనలో పడేసినప్పుడు, మనకు శత్రువులు అయినప్పుడు, మన మీద నిందలు మోపినప్పుడు, మన వెనుక మాట్లాడేటప్పుడు, మన మీద కొండెములు చెప్పినప్పుడు, మన మీద చెడ్డమాటలు చెప్పినప్పుడు, మనని చెల్లే అని చెప్పిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మనకు వచ్చే దాంట్లో ఆపేవారే ఉండొచ్చు, లేకపోతే నీ పని దగ్గర ఉండొచ్చు. ఎవరున్నా అన్ని నీకు మంచే, అన్ని మంచే, ఏది చెడు లేదు. దానివల్ల హట్ అయిపోయి, దానివల్ల బాధపడి, దానికుండా తినకుండా ఉండి, దాని గురించి బాగా ఆలోచించుకుని, దాని మనసంతా పాడేసుకొని ఉంటుంది. ప్రభు నీకు ఏం నేర్పిస్తున్నాడు అంటే జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు.